భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ అందించే సందేశం ఏమిటంటే, బిడ్డ, ఈ శుభదినాన ఈ యొక్క వాగ్దానం నువ్వు విన్నావు అంటే నువ్వు అదృష్టవంతుడివే అని అమ్మగారు మనకు ఒక మంచి వాగ్దానం అందిస్తున్నారండి. అసలు ఏం చేయాలో అర్థం కానట్టు పరిస్థితిలో పడిపోయావు. ప్రశ్నించకుండా నీకు నువ్వే మౌనంగా ఉండటం అలవాటు చేసుకున్నావు అంటే నీ జీవితం పట్ల నిర్లక్ష్యంతో ఉన్నావు కదా తల్లి. లేదంటే నీ చుట్టూ ఉన్నవారు మోసం చేశారనో, లేదా భగవంతుడే నాకు ఎలాంటి సహాయం అందించడం లేదనో నువ్వు అర్థం కాని పరిస్థితుల్లో ఎవరిని ప్రశ్నించకుండా మౌనంగా ఉండిపోయావు. ఎవరిని ఏది అడగాలని కూడా నీకు అర్థం కావటం లేదు. ఈ సమాజమే ఇంతేనా అని నిరుత్సాహంతో ఉన్నావు. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కటి నీకు అన్నీ ప్రతికూలంగానే మిగిల్చాయి. కాబట్టి అనుకూలమైనటువంటి సంఘటనలు కానీ, అనుకూలమైనటువంటి జరిగేవిగా రోజులు కానీ నీకంటూ లేవని చాలా బాధగా ఉంది తల్లి. నువ్వు అలా ఎందుకు మనసులో ఎంతో కుమిలిపోతూ ఉన్నావు? ఇక నుండి ఇలా కాదు తల్లి. నీ జీవితంలో గొప్ప మార్పునైతే నేను అందించబోతున్నానమ్మా. ఖచ్చితంగా ప్రసాదిస్తాను. ఇన్ని రోజులు మరి ఏం చేస్తున్నావమ్మా? నన్ను నువ్వు ఆదుకున్నావా? నాకు జీవితం బాగా లేకుండా నువ్వు ఆకాంక్షించిన అని నేను నా భక్తుల అందరి జీవితాలని చూశాను. ఒక్కొక్కసారి జీవితంలో ఒక్కొక్క కర్మఫలాలు ఉంటాయి కదా. ఆ కర్మఫలాలు పూర్తి కానిదే భగవంతుడు కూడా సహాయం కూడా ఏమీ అందించడు. ఒక్కొక్కసారి లభించినప్పుడు ఆ పరిస్థితులు ఏమీ చేయనటువంటి పరిస్థితిలో పడిపోతారు. అంటే భగవంతుడే కర్మను ప్రతిసారి కూడా అనుభవించిన వాడే కాబట్టి, కర్మకు అందరూ కట్టుబడి ఉండాలి కాబట్టి నీ కర్మ ఫలాలను నువ్వే పూర్తిగా అనుభవించేవాడే. జీవితంలో నీకంటూ ఒక ముఖ్యమైనటువంటి రోజులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టే ఇప్పటి వరకు నువ్వు అన్ని రకాలుగా నీ కర్మ ఫలాలు అయితే అనుభవించేశావు. ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను చూశావు కదమ్మా. అలాగే ఎన్నో ఎదుర్కొంటున్నావు. ఇప్పటి వరకు నీకు అసలు ఎలాంటి ఆనందం కానీ, సంతోషము కానీ, నీ కుటుంబం సభ్యుల్లో కనీసం ఒక సంతోషంగా గడిపే సమయం కూడా నీకు దక్కలేదని బాధపడుతున్నావు. కనీసం నీ బిడ్డలతో కూడా సంతోషంతో గడిపినటువంటి రోజులు కూడా చాలా తక్కువే. నీకు గుర్తు కూడా లేవు. అంటే ఆర్థికంగా కావచ్చు, లేదా సమయం లేక కావచ్చు, మనసు బాగా లేక కావచ్చు, ప్రశాంతమైన జీవితం లేక కావచ్చు. ప్రశాంతమైన జీవితం కాకపోతే నరక యాతనగా ఉంటుంది. ఇప్పటి నుంచి నన్ను నమ్ముకున్నావు. నా భక్తులకు, నా బిడ్డలకు నేను ఎప్పుడూ కూడా అన్యాయం చేయను తల్లి. ఈ తలుచుకుంటే అన్నీ కూడా ప్రసాదించేస్తాను. కాబట్టే ఇప్పటి నుంచి నీ జీవితంలోకి మంచి రోజులు ప్రవేశపెట్టేస్తానమ్మా. అది కూడా కొంతంటే ఎంతో నీకు ఇష్టమైనటువంటి ఈ శుక్రవారం రోజున నీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది తల్లి. ఈ శుభ శుక్రవారమున నీ జీవితంలో గొప్ప మార్పే వస్తుంది. స్వయాన ఈ తల్లే నీ ఇంటికి రాబోతున్నాను. రావటమే కాదు, నీ చేతుల్లో నువ్వు చేసినటువంటి ప్రసాదాన్ని నేను స్వీకరిస్తాను. నీ యొక్క ఆత్మను నేను పరిశీలిస్తాను తల్లి. నీకు అనుగ్రహాన్ని కలిగిస్తానమ్మా. నీ ఇంటికి శుభాన్ని నెలకొల్పుతాను. నీ జీవితంలో దేని గురించి అయితే నువ్వు బాధపడుతూ దిగులుగా ఉన్నావో అవన్నీ కూడా పూర్తిగా నీకు అందించే బాధ్యత నేను తీసుకోబోతున్నాను. ఎక్కడైనా నాపైన నమ్మకాన్ని కోల్పోవద్దు. నేను చెప్పే మాటలను కానీ, వాగ్దానాన్ని కానీ నువ్వు ఖచ్చితంగా ఆ మార్గాన్ని అనుసరించు. అన్నీ నీకు విజయాలే కలుగుతాయి. ఏదీ కూడా కోల్పోవు. నేను చెప్పే వాగ్దానాలు, మాటలు ఏదీ కూడా అసత్యం కాదమ్మా. నీకు అలాగే నీ కుటుంబానికి ఏమీ కావాలో, ఏం దక్కాలో అవన్నీ నీకు దక్కేలా చేస్తాను. అలాగే నిన్ను ఎవరైనా బాధకు గురి చేస్తే వారి ఆటలను కూడా కట్టిపెడతాను.
చూడు, నువ్వు జీవితంలో పొందాలనుకున్నటువంటి సంతోషాన్ని నువ్వు పొందేలాగా నేను అనుగ్రహిస్తాను. ఈ విధంగా ఉంటుందా? నా జీవితం అని ఆశ్చర్యపడేలా నా జీవితాన్ని మారుస్తాను. నువ్వు అనుకున్న ఏ క్షణంలో, ఏ సమయంలో, ఏ రోజు కానీ ఖచ్చితంగా నీకైతే అదృష్టం దక్కేలా ఈ తల్లి ప్రసాదించబోతున్నాను. మర్చిపోవద్దమ్మా. నువ్వు అనుకోని విధంగా నీ జీవితం ఉంటుంది. నీ మనసులో అపనమ్మకాన్ని, అనుమానాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే ఎవరికైనా కానీ, ఎప్పుడైనా కానీ, ఏ సమయంలో అయినా కానీ ఏదైతే కోరుకుంటారో అది అది ఖచ్చితంగా జరగాలని ఏమీ ఉండదు కదా! అలా జరగకూడదని కూడా ఏమీ ఉండదు. కాబట్టి వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితంగా కర్మానుసారంగా కొన్ని ఏదైతే పొందాలని రాసిపెట్టి ఉంటారో అది తప్పక పొందుతారు. కానీ వారికి దక్కనిది వారు ఎంత కోరుకున్నా, ఎదురు చూసినా కొన్ని సమయాల్లో వారికి అస్సలు ఏ మాత్రం కూడా వారు పొందేటువంటి అర్హతను భగవంతుడు ఇవ్వడు. కావున ఇప్పుడు నువ్వు ఒక మంచి అర్హత నువ్వు పొంది ఉన్నావు తల్లి. అది కేవలం నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం వల్లే. ఆ పుణ్యం అనేది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదంగా మారింది తల్లి. నువ్వు చేసినటువంటి పుణ్యమే ఇప్పుడు నీ కర్మఫలం తొలగించి నీ జీవితంలో గొప్ప మార్పు అనేది రాబోతుంది. బిడ్డా, నిజంగా చెప్పాలంటే నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టే మనస్తత్వం లేదు. అందరితో సమానంగా సఖ్యతగా ప్రేమానురాగాలతో పలకరిస్తూ అందరూ బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఉంటావు. నువ్వు కోరుకునే రకానివే కానీ, మంచిగా ఉండాలని ఆశించే రకానివే కానీ, నువ్వు ఎవరికీ కూడా ఆపద తలపెట్టాలని అనుకోవు. నీలాంటి మంచి వ్యక్తులు అంతా మంచే జరుగుతుంది. కాకపోతే నువ్వు చేసినటువంటి పూర్వజన్మ ఫలాల వలన కొన్ని నష్టాలను, కష్టాలను అయితే చవిచూశావు. కానీ ఈ జన్మలో మాత్రం నీకు తెలిసి కానీ, తెలియక కానీ ఎవరిని కూడా ఎప్పుడూ కూడా బాధ పెట్టినది లేదు. ప్రతి ఒక్కరితో నువ్వు సఖ్యతగా, అనుకూలంగా ఉంటావు. అందుకే ఈ అమ్మ అనుగ్రహం నీకు, దుర్గమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా అందింది. అందులోనూ ఈ తల్లి నీకు భక్తునిగా అవకాశం ఇచ్చాను. కాబట్టి నీకు ఏదైనా కష్టం వస్తే ఈ దుర్గమ్మ చూసుకుంటుంది అని ఒక ధైర్యంగా ఉండు. పరుగు పరుగున నువ్వు నా చెంతకు రాస్తావు. క్షణం నిన్ను నేను కాపాడుకుంటూ ఉంటాను తల్లి. ప్రతి కోరిక నెరవేర్చడం కాస్త ఆలస్యమైనా జరిగే తీరుతుంది. కాకపోతే కాస్త నువ్వు ఓపిక అనేది అలవర్చుకోవాలి తల్లి. ఇదండి మన దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.